దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఆయన మందిరంలో ఎవరు నాటబడలేరు. దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే ఎవరూ దీవించబడలేరు. ఆయన చిత్తములో మనమున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో మనమందరం ఉన్నాము. అందుకే నిలిచి ఉన్నాము. అందుకే ఆయనను వెంబడిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి వెంబడించువారు, ఆయన సేవకుని వెంబడించువారు ఎన్నటికీ 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 చెదిరిపోరు. వారు వెంబడించినంత మాత్రాన ఏది పోగొట్టుకోలేదు. శిష్యులు ఇహమందు 100 రెట్లును, పరమందు పునరుజ్జీవమందు భాగమును పొందుకొని ఉన్నారు. నిశ్చయముగా దేవుడు ఇటు కృపను మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరి జీవితాల్లో గొప్ప అద్భుతము చేయునుగాక. జీవితాల్లో కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదము, రావాల్సినటువంటి ప్రతి దీవెన దేవుడు మనకందరికీ దయచేయునుగాక. పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించునుగాక. మోషేకు తోడై ఉండినట్లు యెహోషువకు ఎలాగో తోడై ఉన్నాడో, యెహోషువకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో అలాగే ఈనాడు మన సేవకులకు కూడా అలాగే తోడై ఉండి తన సేవకులతో పాటుగా మనలందరినీ దేవుడు నడిపించునుగాక. ఇటు గొప్ప కృపలో స్థిరపడిన మీరందరూ ధన్యులు. వెంబడించండి, సేవకుని వెంబడించండి, దేవుని ఆరాధించండి, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. నిశ్చయముగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.